నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు కూడా చేసి అప్పగించడం వల్ల సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సూర్యనారాయణపురం ఆనందభారతి గ్రౌండ్స్లో గురువారం 27, 28, 29, 31 నుంచి 36వ డివిజన్ వరకు ఎంపికైన లబ్ధిదారులకు గురువారం రిజిస్ట్రేషన్ల పత్రాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కమిషనర్ జె వెంకట్రావు, అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సంపూర్ణ హక్కు లభిస్తుందన్నారు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం తనఖా పెట్టుకునే అవకాశంతో పాటు భవిష్యత్తులో నచ్చిన వారికి బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. మహిళా పేరుతో ఆస్తి సమకూరటం వల్ల కుటుంబంలోని సమాజంలోని గౌరవం కూడా దక్కుతుందన్నారు. మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి అన్ని పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నారన్నారు. నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబు మాట్లాడుతూ గురువారం సుమారు 9 డివిజన్లకు సంబంధించి 5,800 మందికి ఇళ్ల స్థల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసి అప్పగిస్తున్నామన్నారు. లబ్ధిదారులు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరాజు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేశాడు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ నెరవేర్చారు అని చంద్రబాబు, పవన్ బాబు తెలుసుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రతి పథకానికి అబద్ధం పథకం ఒకటి పెడతాడు. జగన్ గారి అమ్మఒడి ఉంది, ప్రజల్లో ఉంది ఆ పథకం. ఈరోజు అమ్మఒడి పథకానికి పోటీగా ఒక పథకం పెడతాడా తల్లి చంద్రబాబు నాయుడు? అమ్మఒడి పథకానికి పోటీగా ఒక పథకం పెడతాడు. చేయూత పథకానికి పోటీగా ఇంకో పథకం పెడతాడు. పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్ కంటే ఇంకా నేను ఎక్కువ ఇచ్చేస్తానని దాని పోటీగా ఒకటి పెడతాడు. పోటీ పెట్టలేని పథకం ఏమిటి అంటే ఇల్లులకి పోటీ పెట్టలేడు. ఎందుకంటే అందరికీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు పట్టా ఇచ్చేశాడు కాబట్టి దానికి పోటీ పెట్టలేడు. కానీ ప్రతి పథకానికి అబద్ధం ఆడతాడు రేపు ఎలక్షన్లో గెలటం కోసం. దయచేసి నమ్మకండి అమ్మా. పొరపాటున చంద్రబాబు నాయుడు ఇచ్చే దొంగ హామీలు నమ్మారు అంటే మోసపోయింది మీరే. మీకు అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకమైన ఉందేమో ఎవరైనా చెబితే తెలుసుకుంటాం దాన్ని.